పులి పంజాకు యువతి బలి. పత్తి చేనులో పనిచేస్తుండగా దాడి చేసి నోట కరచుకెళ్లిన వ్యాఘ్రం. ఏందో ఈ తెలుగు వ్యాఘ్రమట. పులి చనిపోయింది పాప. కొమరంభీం జిల్లాలో ఘటన. సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదంటూ గ్రామస్తుల ధర్నా. మోర్లే లక్ష్మి. ఎంత ఘోరం చూడండి. పులి పంజాకు ఒక యువతి బలైపోయింది. కొమరంభీం జిల్లాలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి, అమ్మాయి వయసు 21 ఇయర్స్, శనివారం ఉదయం మరో 6 మహిళలతో కలిసి ఇదే మండలం నజ్రుల్ నగర్ గ్రామ శివారులోని చేనులోకి పత్తి ఏరేందుకు వెళ్ళింది. కొద్దిసేపటికే చేనులోకి వచ్చిన పెద్ద పులి లక్ష్మిపై దాడి చేసి నోట కరుచుకొని వెళ్ళింది. అక్కడే పనిచేస్తున్న వారు అరవడంతో కొంత దూరంలో వదిలి వెళ్ళిపోయింది. పులి పంజాతో లక్ష్మి మెడపైన తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు ఇచ్చిన సమాచారంతో రక్తస్రావం అవుతూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని స్థానికులు ద్విచక్ర వాహనం పైన కాగజ్ నగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే యువతి కన్నుమూసింది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కుటుంబ సభ్యులు గ్రామస్తులు కాగజ్ నగర్ అటవీశాఖ డివిజన్ కార్యాలయం ముందు మృతదేహంతో ధర్నా చేశారు. పులి కదలికల గురించి శుక్రవారం ఉదయం 6 గంటలకే సమాచారం ఇచ్చినా అటవీశాఖ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి యువతి మృతికి కారకులైన వారిపై అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంత ఘోరం చూడండి. మరి పర్మిషన్ ఇచ్చినప్పుడు అధికారులు ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి కదా. ఇగో ఆ పులి పాదముద్రలు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ గన్నారం ప్రాంతంలో మహిళను చంపిన పెద్ద పులి మహారాష్ట్రకు చెందింది కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నజ్రుల్ నగర్ సమీపంలోని సిర్పూర్ మండలంలో 2 పులులు ఉన్నప్పటికీ మనుషులపైన దాడి చేసిన దాఖలాలు లేవు. శుక్రవారం నాటి ఘటనలో యువతి మెడ కొరికి తీవ్రంగా గాయపరచడం, ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేయడం చూస్తే మనిషి రక్తం మరిగిన పులిగా భావిస్తున్నట్టు అటవీశాఖ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. సాధారణంగా పెంపుడు పులులు ఆడతోడు కోసం లేదంటే కొత్త ఆవాసం కోసం మరో ప్రాంతానికి వలస వెళ్తాయి. 2 ఏళ్ల వయసు దాటిన తర్వాత తల్లి నుంచి విడిపోయి కొత్త ప్రాంతంలో ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఒక ప్రాంతంలో పులుల సంఖ్య పెరిగినప్పుడు కూడా ఆవాసం కోసం వాటి మధ్య పోరు జరుగుతుంది. బలహీనమైనవి ఓటమి పాలై కొత్త ఆవాసాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. ఈ క్రమంలో రోజుల తరబడి తిరిగిన ఆవాసం ఆహారం దొరకనప్పుడు వాటి మానసిక స్థితి దెబ్బతింటుంది. ఎదురుపడిన పశువుల్ని మనుషుల్ని చంపుతుంది. కాగజ్ నగర్ మండలంలో జరిగిన ఘటనలో ముందు ఆవుపైన తర్వాత యువతిపైన దాడి జరిగింది. దీనిపైన ఆసిఫాబాద్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 2 సంవత్సరాలుగా పెద్ద పులి సంచరించిన దాఖలాలు లేవు. ఇక్కడ దాడి చేసింది వలస వచ్చిన పులి కావచ్చు. మా కెమెరాలకు దాని చిత్రాలు చిక్కలేదు. ఇది ఆడ మగ పులులు కలుసుకునే సమయం. దాడి చేసిన పులి డిస్టర్బ్ అయినట్టుగా భావిస్తున్నామని వివరించారు. మహిళను చంపిన పులి పాదముద్రని అధికారులు గుర్తించారు. దానికి 2.5 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. 4 సంవత్సరాల్లో 4 చచ్చిపోయారట. కొమరంభీం జిల్లాలో 4 సంవత్సరాల్లో 4 పెద్ద పులుల చేతిలో మరణించారు. 2021లో దహేగాం మండలం దిగిడలో యువతి, పెంచికల్పేట మండలం కొండపల్లిలో యువకుడు, 2023 నవంబర్లో వాంకిడి మండలం ఖానాపూర్లో మరో వ్యక్తి పెద్ద పులి బారిన పడ్డారు. తాజా ఘటనతో ఈ సంఖ్య 4కు చేరింది. ఘటనా ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర ఉన్నది. అడవి నుంచి 6 కిలోమీటర్లు దూరం వరకు పులి వచ్చింది. అంటే అది మహారాష్ట్ర నుంచే వచ్చింది. అక్కడ పెద్ద పులులు మనుషులను చంపుతున్న ఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయని ఒక ఎక్స్పర్ట్ చెప్పిండట. మరి ఇప్పుడు ఆ అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఉంటే ప్రజలను అలర్ట్ చేసేటోళ్ళు అండ్ ఆ పులిని పట్టుకోవడానికి ఏమైనా అవకాశాలు కూడా ఉండేవి. అన్యాయంగా అమ్మాయి బలైపోయింది.